ఫుడ్స్ అండ్ స్పైసెస్ కారం మిల్లు ఈనాడు ఆఫీస్ దగ్గర వైరా రోడ్ ఖమ్మం. ఖమ్మం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన ఖమ్మంలోనే వివిధ రకాల మిరపకాయలు మా వద్దనే లభిస్తున్నాయి. మీరు కొనుగోలు చేసిన మిరపకాయలను ఉచితంగా కారం పొడి పట్టించి ఇవ్వబడును. మీ గృహ శుభకార్యాలకు మరియు వ్యాపార అవసరాల నిమిత్తం పసుపు ఇంకా ధనియాల పొడి పట్టించి ఇవ్వబడును. మా ప్రత్యేకతలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిషనరీతో పట్టించి ఇవ్వటం వల్ల నాణ్యమైన ఎక్స్పోర్ట్ క్వాలిటీ కారం పొడి పొందవచ్చు. వివిధ రకాల మిరపకాయలు మా వద్దే లభించటం వల్ల మీకు నచ్చిన మిరపకాయలు ఎంచుకునే సదుపాయం కలదు. కారం పొడితో పాటు పసుపు ధనియాలు లాంటివి మీ కుటుంబ శుభకార్యాలకు మరియు వ్యాపార అవసరాల నిమిత్తం మా వద్దే లభిస్తున్నాయి. పచ్చళ్ల తయారీకి అవసరమైన కారం పొడి ప్రత్యేకంగా లభించును. తేజకాయలు, ఇంధనం పొడి, లావులు, గుంటూరు సన్నాలు, నెంబర్ 5 బళ్ళారి మరియు వివిధ రకాల మిరపకాయలు మా వద్ద లభించును. కారం పొడి ఉచితంగా పట్టించి ఇవ్వబడును. స్వచ్ఛమైన చెక్కగానుగ నూనె, శనగ నూనె, కుసుమ నూనెలు లభించును. విచ్చేయండి. ప్రొప్రైటర్ పులిపాటి శ్రీనివాస్. పిఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్ కారం మిల్లు ఈనాడు ఆఫీస్ దగ్గర వెలుగుమట్ల ఇండస్ట్రియల్ ఏరియా వైరా రోడ్ ఖమ్మం. సెల్ 63099923 మరియు 9440145067. బూందీ ఇట్లాంటివన్నీ ఏంటంటే అప్పటికప్పుడు వేడిగా రెడీ చేసి ఉంటాయన్నమాట. మనం కావాలంటే బల్క్ ఆర్డర్లో ఎంత అయినా చేసిస్తారు. దట్టు ఇంటర్నేషనల్ కొరియర్స్ కూడా వీళ్ళు చేసేస్తున్నారు. అది చాలా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఒక్కసారి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేస్తే ఇంటర్నేషనల్ కొరియర్ వాళ్ళే వేస్తే మనకి ఇబ్బంది ఉండదు కదా. మామూలుగా లోకల్ వాళ్ళకైతే ఏపీ తెలంగాణ వాళ్ళకి టీఎస్ఆర్టీసీకి ఇచ్చి పంపించేస్తున్నారు. నాకు కూడా అలానే పంపిస్తూ ఉంటారనమాట. మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా వీళ్ళు కస్టమైజ్ కూడా చేసి పంపిస్తున్నారు. అంటే మనకు కొన్ని ఐటమ్స్ ఇలానే కావాలి అనుకుంటే వాళ్ళు అలా కూడా చేసిస్తున్నారు. వీళ్ళ దగ్గర దొరకందంటూ ఏమీ లేదబ్బా, ఇది లేదా వీళ్ళ దగ్గర, మీ దగ్గర ఇది లేదా అని అడగటానికి లేదు. ప్రతి ఐటము ఉందన్నమాట. ఓవర్ నోట్స్, ఒకడు ఓట్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. అన్ని స్పైసెస్ దొరుకుతున్నాయి, అలానే పికిల్స్ దొరుకుతున్నాయి. ఏవైనా ఇక్కడ వీళ్ళు ఓన్గా తయారు చేసి మాత్రమే మనకి ఇస్తారు. వీళ్ళు వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి రీసెల్లింగ్ చేయటం కాదు. లోపల అన్ని పచ్చళ్ళు పడుతున్నారు, పిండి వంటలు తయారు చేస్తున్నారు, అక్కడికక్కడే తయారు చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా నీట్గా అనిపించింది. బ్లాక్ రైస్ మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వండలేదు. నేను వాళ్ళని స్పెషల్గా అడిగాను కూడా, రైస్ కూడా బ్లాక్గానే ఉంటుందా అని. ఎందుకంటే మనకందరికీ వైట్ రైస్ తింటాం అలవాటు అయిపోయింది కదా. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఒక్కసారి అయినా ట్రై చేస్తాను. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి దగ్గర నుంచి అసలు మనకి కిచెన్లో మనకి ఏ ఐటెం కావాలో ఆ ప్రతిదీ ఉంది. ఈవెన్ కోకోనట్ ఆయిల్ దగ్గర నుంచి, పల్లి నూనె దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. కారపొడులు, పచ్చళ్ళు అయితే నేను గ్యారంటీ సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. ఒకసారి తెప్పించుకొని చూస్తే మాత్రం అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకా హెన్నా పౌడర్సు, ఇండిగో పౌడర్సు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. చికెన్ మసాలా, మటన్ మసాలా అట్లాంటి మసాలాలు కూడా ఉన్నాయి. ఇంకో స్పెషల్ తేజ కారం, అంటే ఇది బాగా కారం ఉంటుందని చెప్పారు, అందుకనే నేను తీసుకోలేదు. పసుపు కూడా చాలా బాగుంది, తీసుకున్నాను నేను లాస్ట్ టైము, అందుకనే స్పెసిఫిక్గా చెప్తున్నాను అనమాట. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పంట కొని వీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి ప్రైస్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కంపారిటివ్లీ అదర్స్. అప్పుడే వేస్తూ ఉన్నారనమాట. సజ్జగారెలు కదా అవి వేస్తున్నారు. ఇంకా బూందీ చూడండి భలే ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి లోపలికి వచ్చి చూస్తే అన్నీ నేను ఒకసారి లోపలికి వెళ్తానని అడిగి మరీ లోపలికి వచ్చానమాట, ఎలా ఉందో చూద్దామని. పెద్ద పెద్ద గంపలు, వీటిని ఏమంటారో తెలియదు కానీ మేమైతే గంపలనే అంటాము. చాలా నీట్గా ఇక్కడే మిల్లు పట్టి మనం తీసుకొచ్చుకున్నా కానీ మనం పల్లీలు కానీ నూనె కోసం లేదంటే
కారం కోసం తెచ్చుకున్న వీళ్ళు ఇక్కడికిక్కడే పట్టేసి ఇచ్చేస్తారనమాట మనకి. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలానే గోధుమలు, స్పెషల్గా గోధుమ పిండి అయితే ఇక్కడిది చాలా బాగుంది. సూపర్ ఫైన్ క్వాలిటీతో, నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట. అలానే వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కాల్ చేసినా చాలా ఓపిక్గా సమాధానం చెప్తారు. మనకు కావాల్సింది అదే కదా, కస్టమర్ కేరింగ్ ఉంటేనే కదా మనం ఇంకొకసారి వెళ్ళగలం. ఇది తెలగపిండి నేనైతే ఎప్పుడూ తినలేదు, కానీ మా అమ్మ వాళ్ళు అంటారు తినాలి తినాలి అని. మీరు ఎవరైనా తింటే మాత్రం నాకు చెప్పండి అది ఎలా ఉంటుందో టేస్టు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా మెయిల్స్లో తిరుగుతూ ఉండగా లైవ్లో చూడడం అనమాట. నాకే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. భలే ఉంది, భలే చేస్తున్నారు అని. జంతికలు అప్పుడే వేస్తున్నారనమాట. చాలా కేర్ఫుల్గా అసలు ఎంత బాగా చేస్తున్నారో. నేను వీళ్ళ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీ అందరి కోసమే ఈ ఫ్యాక్టరీని కూడా చూపిస్తున్నాను. ఏదో ఆన్లైన్లో అలా చూపించేసి ఇన్స్టాగ్రామ్ పేజీలు పెట్టేసి కాదు, డైరెక్ట్గా లైవ్లో మనం వెళ్ళి చూసుకొని కూడా తెచ్చుకోవచ్చు. నియర్ బై ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి ఒకసారి చూడండి. ఇది ఖమ్మం మధిర రోడ్లో ఉంది. తింటూ ఉంటాం కదా వేడివేడి అన్నంలో, చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం. అలానే నేనైతే ఇది కొన్ని ఫ్రైస్లో కూడా దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు వేసినప్పుడు అయితే ఇది కొంచెం వేస్తాను, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇడ్లీ కారం ఒకటి తీసుకున్నాను. అండ్ అలానే ఈ పల్లీలు ఏంటంటే లావు కాకుండా సన్న పల్లీలు, చట్నీ పల్లీలు అంటాం కదా, ఇవి చట్నీకి చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట వీళ్ళ దగ్గరే, అందుకనే ఇది కూడా తెప్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చి చిల్లీ పౌడర్ అనమాట. ఇది వండర్ హాట్ అని ఉంది చిల్లీ పౌడరు. ఇదేంటంటే చాలా కారంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇదిగోండి చిల్లీ పౌడర్, డివైన్ చిల్లీ పౌడర్. ఇది కలర్ ఉంటుంది, ఇది రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది సరే. ఇది ఓన్లీ కలర్ వస్తుంది బట్ కారం ఉండదు. ఇదేమో కలర్ తక్కువ ఉంటుంది కానీ చాలా కారం ఉంటుంది అనమాట. సో ఈ రెండు మిక్స్ చేసి నేనైతే ఏదైనా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా నేనైతే వీళ్ళ ఫ్యాక్టరీకి కూడా విజిట్ చేశాను, ఎలా ఉంది ఒకసారి. యాక్చువల్గా ఖమ్మం వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు హైవే మీదే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కొరియర్